let's see who comes. We are ahead of our schedule, but still we'll see who comes on. And సుబ్రహ్మణ్యం ఆర్ గారు వందనాలు సార్, బాగున్నారా? మురళీ పాలంకి గారు వందనాలు సార్. యూట్యూబ్లో నుంచి కూడా ఒకవేళ ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళకి కూడా ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు. యూట్యూబ్లో ఉన్న స్క్రీన్ నేను చూడలేకపోతున్నాను, అది ఉల్టా పెట్టాము. బట్ ఆన్ ఫేస్బుక్ ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ ఐఎమ్ ఏబుల్ టు సీ సాగర్, సందీప్, మురళీ పాలంకి గారు అండ్ ప్రదీప్ చార్ల్స్, బెంజమిన్ అన్న, హలో అన్న, ప్రైజ్ ద లార్డ్. సందీప్, ఇంకా ఎవరన్నా? Wait another 1.5 or 2 minutes, then we start. షేర్ చేయండి మన సహోదరులకు కూడా, ఒకవేళ ఎవరైనా ఈ టైం మిస్ అయి ఉండొచ్చు. ఇది ఈరోజు ఆదివారం కాబట్టి ఇంతకుముందు కొంతమంది సహోదరులు రిక్వెస్ట్ చేశారు, సాయంత్రం పూట పెట్టకండి బ్రదర్, సాయంత్రం పూట మాకు వేరే చర్చెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు సాయంకాలం పెట్టడం వల్ల మేము అందుకోలేకపోతున్నాము, మధ్యాహ్నం అయితే బాగుంటుంది అన్నారు. సో ఐఎమ్ ట్రయింగ్ 1 o'clock so that everybody is at home and enjoying their lunch, or maybe after the lunch they can be a part of this. If my voice is clear and loud, please say please like or show thumbs up. నా వాయిస్ క్లియర్గా ఉంటే దయచేసి ఒకసారి థమ్స్ అప్ చూపించండి. హనుమంతన్న, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్ ఆమేన్. సుబ్రహ్మణ్యం గారు, నా వాయిస్ మీకు లౌడ్ అండ్ క్లియర్గా ఉంటే చెప్పండి. ఓకే ఓకే. లిటిల్ బిట్ ఆఫ్ నాయిస్ హియర్, బట్ ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్. ప్రదీప్ చార్ల్స్ నో అంటున్నారు, అంటే నాయిస్ క్లియర్గా లేదా బ్రదర్? వాయిస్ క్లియర్గా లేకపోతే నేను ఐ ట్రై అండ్ పుట్ మైక్, అందుకని అడుగుతున్నాను. అంటే మైక్ పెట్టే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు ప్రస్తుతానికి, బట్ ఐ కెన్ ట్రై ఎ లిటిల్ బిట్ అట్లీస్ట్. వాయిస్ క్లియర్, నాట్ లౌడర్ భయ్యా. ఓకే ఓకే, లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ఇన్ దట్ ఏరియా. Try with my earphones పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఐ విల్ ట్రై విత్ మై ఇయర్ఫోన్స్. ఇప్పుడు ఓకేనా బ్రదర్స్? ఇప్పుడు ఓకే అయితే చెప్పండి. మదన్ కోడపాక గారు, హలో బ్రదర్. వాయిస్ క్లియర్ బట్ లో. నారాయణ రెడ్డి గారు, ఒకసారి ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టానండి. ప్రాబబ్లీ దిస్ ఈస్ క్యాచింగ్ అప్ ఎ లిటిల్ బిట్ బెటర్. క్రైస్ట్ ఫాలోవర్స్ ఇస్ సూపర్. ఓకే నారాయణ రెడ్డి గారు, ఓకే. ఒకవేళ వాయిస్ క్లియర్గా ఉంటే దయచేసి లైక్ కానీ థమ్స్అప్ కానీ కొట్టండి బ్రదర్, సో దట్ వీ కెన్ కంటిన్యూ. లౌడ్ అండ్ క్లియర్. ఓకే ఓకే. చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కన్ఫర్మింగ్ దట్ మై వాయిస్ ఈస్ క్లియర్. ఎందుకు అడుగుతున్నాను అంటే, ఆల్ ది ఎఫర్ట్ దట్ వీ టేక్, ఇఫ్ ద వాయిస్ ఈజ్ నాట్ లౌడర్ ఇనఫ్, మీకు అందరికీ వినిపించేట్లుగా లేకపోతే మనం మాట్లాడుకొని కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ మాట చెప్పాను. మరి సహోదరులందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తునామములో శుభములు. యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా శుభములండి. ఈరోజు ఆదివారం, ప్రభు యొక్క దినం. మనం ఉదయం ప్రిపరేషన్తో కలిసి
మన సంఘాలకు వెళ్ళి మన సంఘాలకు, అది ఏ సంఘమైనా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, యేసుక్రీస్తు యొక్క సంఘము అన్న విషయాన్ని నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. వెళ్ళి మనం బల్లలో కానీ పాల్పంపులు పొంది అందరము కలిసి ప్రభువును ఆరాధించి సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఆయన పిల్లలముగా, ఆయన అనుయాయులముగా, ఆయన శిష్యులముగా దేవుని రాజ్య స్థాపనకు ఆయన యొక్క రాకడను గుర్తు చేసుకుని మనము తిరిగి వచ్చాం. ఆయనను ఆరాధించడానికి కేవలం ఆదివారం ఒకటే అన్నది బైబిల్ ఎప్పుడు చెప్పదు. ప్రతి దినము మనం ఆరాధించాలి. అయినప్పటికీ కలిసి సార్వత్రికముగా, కలిసి సంఘముగా ఒకరోజు ఆరాధించుకోవటానికి అపోస్తలులు ఏర్పరిచినటువంటి దినముగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఆ దినాన్ని మనం అందరం కలుసుకుని ప్రభువును మహింపరుస్తున్నాము. అదేవిధంగా మనం కొనసాగుతున్నాం కనుక మరి అలాంటి ఆరాధన ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అలాంటి వారికి నేను ప్రోత్సహించేది ఏమిటి అని అంటే, మీ స్థానిక సంఘాల్లో ఎప్పుడు కూడా ఆరాధనను మిస్ అవ్వకండి. ఆరాధనను మిస్ అవ్వటం అనేది, స్థానిక సంఘాల్లో ఆరాధనను మిస్ అవ్వటం అనేది అంత మంచిది కాదు. యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, లేకపోతే టెలివిజన్స్ కానీ, ఇంటర్నెట్లో వచ్చే మెసేజెస్ కానీ, సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడే మాటలైనా సరే సహవాసానికి, స్థానిక సంఘానికి ప్రత్యామ్నాయాలు కావు. కాబట్టి తప్పకుండా స్థానిక సంఘంలో మీరు వెళ్ళండి. స్థానిక సంఘంలో మీరు ఉండి ప్రభువును ఆరాధించేందుకు మీరు ఉంటారు అని నేను ఆశపడుతున్నాను. అలా చేయమని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. దయచేసి ఆ విధంగా చేయండి. ఒకవేళ అది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజు నేను ప్రవీణ్ అన్న మాట్లాడుతున్నాడు, ఆ లైవ్ చూస్తున్నానులే, సంఘం చర్చ్కి అటెండ్ అయిపోయినట్లే అని అనుకుంటే, లేకపోతే ఇంకా ఎవరైనా అన్న మాట్లాడుతున్నారు కదా నేను చర్చికి వెళ్ళినట్లే అని అనుకుంటే పొరపాటు పడుతున్నారు సహోదరుడా, సహోదరి. ఎప్పుడు కూడా ఏ దైవజనుడైనా, ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడటానికి, ఆయన మాటలు విన్నంత మాత్రాన మీరు సంఘంలో కలిసి ఆరాధించిన అనుభవాన్ని పొందలేరు. కేవలము సార్వత్రిక క్రైస్తవ సంఘంలో మీరు స్థానిక సంఘంలో ఉన్న భాగస్వామ్యాన్ని ఆధారం చేసుకునే ఉండగలుగుతారు. స్థానిక సంఘంలో మీరు కలిసి ఆరాధించి ప్రభు బలలో పాల్గొని ప్రభు సంఘంలో ప్రభు పిల్లలతో మీరు సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడే మరి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును అన్నటువంటి మాట 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న మాట ఫెలోషిప్కు సంబంధించినటువంటిదే. ఆయనతో మేము సహవాసం కలిగి ఉన్నట్లు మీరును ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సో దేర్ఫోర్ ఈరోజు మనము చేరి రావడానికి 1 గంటకు లైవ్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ BOUI అనే సంస్థ తరపు నుంచి వచ్చినటువంటి డిబేట్ స్వీకారం. మళ్ళీ చెప్తున్నాను, మనం ఇచ్చినటువంటి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మన నాయకుడు రవీంద్ర గారు రాసి పంపించినటువంటి లెటర్కు స్పందనగా BOUI బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు స్పందిస్తూ రాసినటువంటి లేఖను మీ ముందు చదవబోతున్నాను. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా మన సహోదరులు వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా తప్పకుండా వారికి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వారు ఇక ముందు అసందర్భమైన, ఇక ముందు అవసరం లేని కామెంట్స్ పెట్టకుండా ఉంటారు. వారికి కొన్ని నిజాలు కూడా తెలుస్తాయి ఈరోజు. సో దేర్ఫోర్ పిలిచే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా నేను నా దగ్గర ఉన్నటువంటి అధికారికంగా మనం పంపినటువంటి లేఖను మీకు చూపిస్తున్నాను. 1-2 నిమిషాలు ఆగమంటారా? మొదలు పెడదామా? 22 మంది ఉన్నాం మనం. నాకు తెలిసినంత వరకు షేరింగ్స్ కూడా ఒక 25 పైన జరిగాయి. సో చూసేవాళ్ళు వేరే లింక్స్ నుంచి, యూట్యూబ్ నుంచి కూడా చూసేవాళ్ళు చూస్తున్నారు. దేర్ఫోర్ 28వ తారీఖు 8వ నెల 2018 ఈ లేఖను మనం పంపించాం. 28వ తారీఖు 8వ నెల 2018 ఈ లేఖ సాక్షి అపాలజెటిక్స్ తరఫున నుండి మనము అధికారికంగా రవీంద్ర గారు సిగ్నేచర్ చేసి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మన అడ్రస్, స్థానికంగా ఉన్నటువంటి అడ్రస్ ఇస్తూ పంపించినటువంటి లేఖ ఇది. ఆ లేఖలో ఏమని రాశాము అని అంటే, టు శ్రీ PD సుందర్రావు గారు, BOUI ఇంటర్నేషనల్ వైజాగ్, ఫ్రమ్ రవీందర్ M సాక్షి అపాలజెటిక్స్ ఇండియా, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా. విషయం అంటే సబ్జెక్ట్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ PD సుందర్రావు గారికి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానం. ఎవరైనా సరే ఒక విషయం గుర్తుంచుకోండి, కొంతమంది ఈ మధ్య అసందర్భంగా మాట్లాడుతూ వ్యర్థ ప్రేలాపనలు చేస్తూ వీడియోలు పెట్టుకుంటూ చాలా చులకనగా, చాలా చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. అలా కాదు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని స్పందించే విధంగా మాట్లాడాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మన పెద్దలు నేర్పారు. నేర్చుకోకపోతే అది మీ ఇబ్బంది, కానీ నేర్చుకుని చేస్తే మంచిదని చెప్తున్నాను. ఇలా ఒక
ఒక పద్ధతి కలిగినటువంటి లేఖ రాయడం ద్వారా పద్ధతిగా అవతలి వారు కూడా స్పందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది గుర్తుంచుకోండి. యువకులు ముఖ్యంగా చూస్తున్నటువంటి వారు గుర్తుంచుకొని ఇలాంటి విషయాలను మనసులో ఉంచుకొని ప్రార్థించండి. ఈ విధంగా ముందుకెళ్ళండి, ఉపయోగపడుతుంది. శ్రీయుత గౌరవనీయులైన పిటి సుందర్రావు గారికి ప్రభువునందు నమస్కరించి వ్రాయునది. అయ్యా, మీరు ఎంతో కాలంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మరియు మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకము ద్వారా అనేకులకు తర్వీదునిచ్చి మీ భావజాలమందు, జాగ్రత్తగా వినండి, మనం రాసిన మాట ఏ ఒక్కటి కూడా అనాలోచితంగా ఏ పదము రాయలేదు, ఆలోచనాత్మకంగానే ప్రతి పదము రాశాం. మీ భావజాలమందు నిర్మించి క్రైస్తవ సమాజంలో ఆయన భావజాలాన్ని మరియు క్రైస్తవ సమాజాన్ని వేరువేరుగా మాట్లాడుతున్నాం. క్రైస్తవ సమాజంలో మీ భావజాలాన్ని బలంగా వినిపించిన సంగతి యావత్ తెలుగు క్రైస్తవ సమాజం గుర్తించినట్లు అందరికీ విదితమే. చూస్తున్న మీకు కూడా తెలిసినటువంటి మాటే, రైట్? క్రైస్తవ సమాజంలో పిటి సుందర్రావు గారు తనదైన శైలిలో తన భావజాలాన్ని ఆయన వినిపించారు. అది మనం అదే ఈ లెటర్లో కూడా ఉటంకించినాం. మీ శిక్షణకు ప్రభావితులైన వారు తెలుగు రాష్ట్రములలోనే గాక భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు దేశ విదేశాలలో సైతం మీ ప్రతినిధులుగా ఉండటం గమనార్హం. ఇది 100% మాటలు మనం నమ్మి రాసినటువంటి మాట. ఎందుకు అనంటే భారతదేశంలో ఉన్నటువంటి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇటువైపు ముంబై ప్రాంతాలలో కూడా పిటి సుందర్రావు గారి యొక్క భావజాలం కలిగి ఉన్నటువంటి వారు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నట్లుగా వారు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు అన్నది నిజం. ప్లస్ ఆయన యొక్క భావజాలాన్ని బలంగా వినిపిస్తున్నారు అన్నది కూడా నిజం. ఇందులో సుందర్రావు గారు మరియు BOUO యూనివర్సిటీ సక్సెస్ఫుల్ అన్న విషయాన్ని గుర్తించి వారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే వారి భావజాలాన్ని వారు గట్టిగా వినిపించగలిగారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన పడినటువంటి శ్రమ ఆయన భావజాలాన్ని వినిపించే దిశగా. కాబట్టి అభినందించాలి. అభినందించడం అన్నది మంచి సంస్కృతి. అభినందించడం తెలియని వారు అలా ఆ మంచి సంస్కృతికి దూరంగా ఉంటారు. అలా దూరంగా ఉండటం మంచిది కాదు. అభినందించడం నేర్చుకోవాలి. అయితే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా చాలా క్లియర్గా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేట్లుగా మనం చెప్పాం. ఏమని అంటే, మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా ఉన్నట్లు మీరు పలుమార్లు ప్రకటించుకోవడం, దానినే సింహగర్జన అను పుస్తకముందు వ్రాయడం గమనించి, అంటే ఆయన చాలాసార్లు ప్రకటించారు. ఏమనంటే, నేను చేసే బోధ ఏ గొట్టంగాడు చేయడు, నేను చేసే బోధ ఏ డినామినేషన్ వాడు చెప్పడు, నేను చేసే బోధ గౌన్ వేసుకుని పైన 33 మొలతాళ్ళు కట్టుకున్నోడు చెప్పడు అంటూ ఆయన చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆయన మాటనే ఆయనకు వినిపించాం. మనం ఏమాత్రం చాలా గౌరవప్రదంగా ఆయన ఇచ్చినటువంటి మాటలని ఆయనకు తిరిగి వల్లవేస్తున్నాం, చెప్తున్నాం. మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా ఉన్నదని గ్రహించి సదరు భిన్న బోధల విషయమై మీతో చర్చించుటకు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరపున మేము సముఖతను మరియు సిద్ధపాటును తెలియజేయగోరుచున్నాము. ఏం చెప్పాము అనంటే, మీరు చేసే బోధలు, మీరు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి బోధలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నంగా ఉన్నాయి అని మీరు కూడా ప్రకటించారు. దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. ఆ భిన్నమైన బోధలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించాలని, వాటిని నివృత్తి చేసుకోవాలి. మీకున్నటువంటి మీరు చేసే భిన్నమైన బోధలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అనుగుణంగా వచ్చేట్లుగా మనం చర్చించుకుందాం అంటూ సిద్ధపాటును తెలియజేశాం. మీ అనుభవము మరియు వయస్సు దృష్టిలో ఉంచుకొని ముందే చెప్పాం. ఆయన పెద్దవారు, ఆయన కష్టపడి ఇన్నేళ్లు కష్టపడ్డారు, ఆయన అస్వస్థతకు గురై ఉన్నారు, ఆయనను గౌరవించాలి అన్న విషయం గుర్తుంచుకొని, మీ అనుభవము మరియు వయస్సును దృష్టిలో ఉంచుకొని మీరైనా లేదా మీరు ప్రతిపాదించే మీ ప్రతినిధితోనైనా దేవుడు ఒక్కడా ముగ్గురా, జాగ్రత్తగా వినండి, దేవుడు ఒక్కడా ముగ్గురా, లేక ఆరిన నేలపై ఉన్న ప్రతి మనిషి దేవుడా, ఈ రెండు కూడా BOUO యూనివర్సిటీ వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు, ప్రతిపాదించినటువంటి డాక్టర్స్. కాబట్టి వాటి మీద మరి చర్చిద్దాం అని పిలిచాం. అలాగే మనిషి జన్మతః పాప స్వభావమును కలిగినవాడా లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా? స్పష్టంగా రాశాం. మనిషి జన్మతః పాప స్వభావమును కలిగినవాడా లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా? మరియు యేసుక్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా? ఇది కూడా మరి BOUO సంస్థ వారు, అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ప్రతిపాదించేటటువంటి
ఒకానొక సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నమైన బోధలలో ఒకటి. అదేమిటి అని అంటే యేసుక్రీస్తు కేవలము సృష్టింపబడినటువంటి చిన్న దేవుడు. మనం అలా అనకుండా యేసుక్రీస్తు దేవాది దేవుడు అంటున్నాం. దేర్ఫోర్ మనం పిలిచింది ఏమిటి అంటే యేసుక్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా అన్నటువంటి టాపిక్ పైన చర్చకు పిలిచాం. మొదలగు అంశములపై చర్చించుటకు సవినయముగా మిమ్ములను ఆహ్వానించుచున్నాము. మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఇందుకు సిద్ధపడినా మాకు సమ్మతమే. ముందే చెప్పాం, మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఎవరైనా ఉంటే వారు సిద్ధపడినా కానీ మాకు సిద్ధమే అని చెప్పి మాకు చాలా సమ్మతమే అని చెప్పాము. ఎందుకంటే మొదటి రోజు నుంచి లైవ్స్ ఇస్తున్నటువంటి మొదటి రోజు నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నాం. ఇక మీదట కూడా ఇదే స్టాండ్ మీద ఉంటాం. దయచేసి గుర్తుంచుకోండి. మా ఈ ఆహ్వానమును మన్నించి తమరి సముఖతను క్రింది అడ్రస్కు లేక ఫోన్ నంబర్కు వాట్సాప్ ద్వారా లిఖితపూర్వకముగా తెలియజేయవలసిందిగా వినమ్ర నివేదన చేయుచున్నాము. తమరి సముఖతను కోరుకుంటూ రవీందర్ ఎం అంటూ మన నాయకులు ఆయన రాశారు. దీనికి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే, మరి చూస్తున్నటువంటి మీరు మీ అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే, మరి చాలామంది కొన్ని అసందర్భమైనటువంటి ప్రేలాపనలు పోతూ కుక్కలు వస్తే ఏనుగులు స్పందిస్తాయా, రోడ్లో మురిగే కుక్కలకు మాట్లాడతారా అంటూ వ్యర్థమైనటువంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడారు. సహోదరులారా, ఎవరెవరైతే అలాంటి మాటలు మాట్లాడారో దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. మనము ఒక నిఖార్సైనటువంటి పద్ధతిలో దేవుని ప్రేమించే వారముగా మనము దేవుని దగ్గర వేడుకుంటూ ఒక మంచి కార్యం చేయాలి అని తలబెడితే ప్రభు సహాయం చేస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. మరి చర్చించుకోవటానికి ప్రజలు ముందుకు వస్తారు. ఇది అవతలి వారి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నేనెంత నువ్వెంత అన్నది కాదు. మనము ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం అనుకున్నాం, చర్చించుకోవటానికి పిలిచాం. కానీ డాడీ గారు అని ఎవరినైతే మీరు పిలుస్తారో ఆయన స్పందించడానికంటే ముందు మీరు మమ్మల్ని కుక్కలని, మేము పనికిరానోళ్ళమని, మేము స్థాయికి చెందిన వాళ్ళం కాదని ఏవేవో మాటలు అన్నారు. కానీ మీ మాటలన్నీ అబద్ధాలని, మీ మాటలన్నీ వీగిపోయేటివి అని మీ డాడీ గారు ప్రూవ్ చేశారు. ఎలా ప్రూవ్ చేశారో చెప్తాను చూడండి. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు పంపించినటువంటి అధికారికమైనటువంటి స్టాంప్ వేసి సైన్ పెట్టినటువంటి లెటర్ హెడ్ పైన రాసినటువంటి లేఖ. ఇది నేను చదువుతాను, వినండి. ఇప్పుడు దయచేసి వినండి. పోస్ట్ అక్కాయపాలెం, సిటీ విశాఖపట్నం, స్టేట్ ఆంధ్రప్రదేశ్, కంట్రీ ఇండియా. BibleVerdict.org అనేది వారి వెబ్సైట్. ఈమెయిల్ bouindia@eth.net. ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చారు. విశాఖపట్నం నుంచి ఈ లెటర్ వచ్చింది. తేదీ 4/9/2018. మనం రాసింది 28/8/2018. వారు పంపింది 4/9/2018. సమయము ఎవరికైనా పడుతుంది, స్పందించడానికైనా దేనికైనా. ఆ సమయాన్ని మనసులో ఉంచుకొని ఎవరి పద్ధతిలో వారు స్పందిస్తారు అన్న ఇంగితం లేకుండా వాడు భయపడిపోయాడు, వీడు భయపడిపోయాడు అని మధ్యలో చంకలు కొట్టుకునే వారు ఉంటారు. అలాంటి వారికి హితవు చెప్తున్నాను. కాస్త ఆగి నెమ్మదిగా చేసే పనిని చేసుకుంటూ వెళ్ళండి. సమయం అదే తెలుస్తుంది ఎవరు ఎంత నీళ్లలో ఉన్నారు అన్న విషయం. ఓకే, ఇక ఫ్రమ్ టు రవీందర్ ఎం, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా, ఫ్రమ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, విశాఖపట్నం. విషయం: సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా వారు పంపిన ఉత్తరమునకు ప్రత్యుత్తరము. ఇందులో విషయం రాసినటువంటి వారు ఎవరు అంటే కె మహేంద్ర గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధిగా ఈయన రాస్తున్నారు. దాని క్రింద ఉన్నటువంటి పేర్లు: పిడి సుందర్రావు గారు డైరెక్టర్, లాజరస్ ప్రసన్నబాబు గారు MA BL MBTH PhD జాయింట్ డైరెక్టర్ గారు, డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ MBTH PhD ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు. ఈ నలుగురు కలిసి రాస్తున్నటువంటి లేఖ ఇది. దాన్ని నేను చదువుతున్నాను. కొన్ని దశాబ్దాలుగా ప్రభువునందు ప్రియ సహోదరులు రవీంద్ర గారికి వ్రాయినది. కొన్ని దశాబ్దాలుగా క్రీస్తు, క్రైస్తవ్యం మరియు బైబిల్ పక్షాన అనేక పోరాటాలు జరిగించి నేటికి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సవాల్తో ప్రపంచానికి చాటి చెబుతూ అపవాది కట్టిన దుర్గములను పడగొడుతూ లక్షలాది మందిని క్రీస్తు కొరకు నిలబెట్టి నేడు క్రైస్తవ్యానికి వెన్నుగా నిలిచిన జయశాలి గారు రచించిన సింహగర్జన పుస్తకమును చదివి సత్యాన్ని తెలుసుకొనుటకు మాతో సంభాషించాలన్న మీ ఆసక్తికి మిమ్మల్ని అభినందించుచున్నాము. అయితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవటానికి అని మన లేఖలో ఎక్కడ కూడా రాయలేదు. భిన్నమైన బోధల గురించి స్పందించడానికి, చర్చించడానికి మాత్రమే మనం ఈ ఆహ్వానం పంపాము అని కూడా మనము రాశాం. ఇక
అయితే ప్రస్తుత కాలంలో మాకున్న, జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ముఖ్యంగా కొంతమంది అలగా జనం ఉన్నారు ఫేస్బుక్లో. ఈ అలగా జనం మాట్లాడే మాటలకు అలగా ఆన్సర్ ఇది. జాగ్రత్తగా వినండి. అలగా జనమా, మీరే, మీకోసమే మాట్లాడుతున్నాను. ఫేస్బుక్లో ఉన్న అలగా జనం ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ, కారు కూతలు కూస్తూ ఎవరినైతే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లో బ్లాక్ చేశామో వారికి ఈ సందేశం పంపించండి. మీ డాడీ అంటున్న మాటలు వినండి ఇప్పుడు. అయితే ప్రస్తుత కాలంలో మాకున్న ఏఐటిసిసి బహిరంగ సభలు మరియు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు 2019 విషయంలో విరామం లేకయున్నందున మీరు ప్రస్తావించిన విషయాలపై ఏ ఏ విషయాలు ప్రస్తావించాం మనం? లేఖలో ఇంతకుముందు చదివాను. ముగ్గురు దేవుళ్ళ, యేసు సృష్టింపబడిన దేవుడా, జన్మతః మనిషి పాపియా కాదా, తదితర మీరు ప్రస్తావించిన విషయాలపై 2019 జనవరిలో లేఖనాల సదస్సు ముగిసిన వెంటనే జనవరి 17 నుంచి 20 వరకు ఆ సదస్సు, జనవరి 17 నుంచి 20 తేదీలలో ఏదో ఒకరోజు మీ వీలును బట్టి మాతో అనగా BOUI డిప్యూటీ డైరెక్టర్లు కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు ఆహ్వానిస్తున్నాము. అలగా జనమా వినండి. కారు కూతలు కూసే అలగా జనమా, దయచేసి ప్రభువు నామములో మీకు తెలియజేస్తున్నాను, వినండి. ఏంటంటే, నాకు నా పరిచర్య నిమిత్తమై నేను అమెరికాకు వెళ్ళాలి అని అంటే, లేకపోతే వేరే దేశాలకు నాకు ప్రయత్నం ఉంది అని అంటే, ఏమని కారుకూతలు కూశారు అని అంటే, నీకు సత్యం కంటే నీ టూర్ ఎక్కువ, నీ సత్యం కంటే సాఫ్ట్వేర్ ఎక్కువ అంటూ భయంకరంగా నన్ను దూషించారు కదా. నేను బాధపడలేదు తమ్ముళ్ళారా, పెద్దలైనా పిల్లలైనా అందరికీ నేను బాధపడలేదు. ఎందుకు అని అంటే, ఇదిగో ఇందుకే 2019 జనవరి వరకు మీ డాడీకి సమయం లేదు, అందులో తప్పు కూడా లేదు. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరూ మీలాగా ఖాళీగా కూర్చుని ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటారే, అలాంటి వారు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా పనులుంటాయి, అందరికీ కూడా స్కెడ్యూల్ ఉంటుంది, సంవత్సరిక స్కెడ్యూల్ వేసుకుని వెళ్తారు. ఫేస్బుక్లో చాట్ చేయడానికి స్కెడ్యూల్ అవసరం లేదు కదా. అవతల వాళ్ళని దూషించుకుంటూ మాట్లాడటానికి స్కెడ్యూల్ ఎందుకు, ప్లానింగ్ ఎందుకు? కూర్చొని పోస్టులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ డాడీకి చెప్పండి, మీరు నాతో ఏదైతే చెప్పారో అది మీ డాడీకి చెప్పండి. ఎందుకంటే మీరు అలగా మాటలు మాట్లాడతారు కాబట్టి. నేనేం చెప్తాను అని అంటే అంగీకరిస్తాను. అయ్యగారు పెద్ద ఆయన, వారికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది, వారికి ఒక ఇయర్లీ ప్లాన్ ఉంటుంది. ఇయర్లీ ప్లాన్ ప్రకారం వెళ్తారు, ఇయర్లీ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకుని అన్ని విషయాలు మాట్లాడతారు. ఆ మాత్రం తెలుసుకుని ఇంగితం ఉన్నవాళ్ళు దీనికి స్పందిస్తారు అని ఆయనకు తెలుసు కాబట్టే స్పష్టంగా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు ఆయన రాసి పంపించారు కదా. కాబట్టి అవతలి వాడి మీద రాయి వేయటానికి ముందు మంది కడుక్కోవాలి, మంది చూసుకోవాలి, మనం ఎలా ఉన్నామో గమనించుకోవాలి, మన తాలూకు వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా తెలుసుకోవాలి. అవతల వారి మీద వెంటనే రాయి వేయకూడదు. అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు, అద్దాల మెడల్లో ఉంటూ అవతలోడింటిపైన రాయి వేయకూడదంట. దయచేసి గుర్తుంచుకోండి. ఒక బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, క్రైస్తవేతరులైన ముస్లిములు కూడా ఇంతగా బాధ పెట్టలేదు మమ్మల్ని, మీరు బాధ పెట్టినంతగా. పని చేసుకుంటే తప్పు అంటున్నారు. ఇదేంటి? మీ ఇంగితానికి మీకు వదిలేస్తాను, ఒకసారి చూడండి. మోదవలసకు ఆహ్వానిస్తున్నాము. దీనికి ముందుగా, ఇప్పుడు మీరు అసలు కథ వినండి. దీనికి ముందుగా మనమిరువురము ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైబిలుపై, క్రైస్తవ్యంపై మత ఛాందసవాదులు చేస్తున్న భౌతిక భావజాల దాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగా ఉంటూ బలహీనులైన మన సహోదరులను బలపరచవలసిన వారమై ఉండగా, మనమే డిబేటు, చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక, ఏ విధమైన ప్రచారము చేయక, ఆడియో వీడియో రికార్డింగ్ మా అభిమానులు లేకుండా పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ. అలగా జనమ వినండి, రౌడీ బ్యాచ్ వినండి మళ్ళీ ఒకసారి. ఇన్ని రోజులు మీసాలు తిప్పి అవతలోని తిట్టి అవతలోని దూషించి రారా పోరా చేసుకుందాం అన్నారు కదా, మీతోనే మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ డాడీ ఏమంటున్నారంటే, మనకు రికార్డింగ్లు వద్దు అంటున్నారు.
మనం పబ్లిక్లోకి వెళ్ళొద్దు అంటున్నారు. అర్థమవుతుందా? మీకు తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాను. మొన్నటి దాకా ఎవరైతే తొడలు కొట్టి జెండు బాంబు పూసుకుని పిలిచారో అందరినీ, ఇప్పుడు ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్లు వద్దు అంటున్నారు. ఈ ఇంగితం మీకు లేకుండా అవతల మీరు తిడుతున్నారు మిమ్మల్ని, మీరు ప్రజల్ని. ఏమన్నా ద్వంద్వ నాలికలా మీవి? ఆలోచించండి. ఏంటిది? ఏ విధం ఏమంటున్నారు? డిబేట్ అంటూ, చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక 38 ఏళ్ళు, నాకు 38 ఏళ్ల నుంచి ఇదే చేస్తూ వచ్చారుగా మీరు. మరి క్రైస్తవ సంఘాలను ఎంత దూషించారు, క్రైస్తవ సంఘాలను ఎంత నాశనం చేశారు, నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో తాటిని తన్నేవాడు ఉంటాడంటే తల తన్నేవాడు ఉంటాడు అన్నట్లుగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. నేను కాదు, యంగ్ పీపుల్, యువత ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మీకు డిబేట్ వద్దు, చర్చా వేదికలు వద్దు అని అంటున్నారు. పర్వాలేదు, పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారు అని. పరిమితి గల ఓకే, ప్రేమపూర్వక ఓకే, మాకున్న సందేహాలేంటి? మాకు సందేహాలేమి లేవు, మాకు సందేహాలేమీ లేవు. మళ్ళీ చెప్తున్నాను, రౌడీ బ్యాచ్కి చెప్తున్నాను, మాకు సందేహాలు లేవు. మీరు దారి తొలగిపోయారు, బైబిల్ నమ్ముతాము అంటూనే బైబిల్ను చెడగొడుతున్నారు, క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు. అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ. మాకు సందేహాలేంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు. యేసుక్రీస్తు సృష్టిని సృష్టించిన దేవుడు అన్న విషయంలో మాకు సందేహం లేదు. పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని స్వరూపములోనూ ఆయన పోలికగా ఉన్నప్పటికీ పతన స్థితిలో ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు. బైబిల్ చెప్పే సత్యం ఇది. సార్వత్రిక క్రైస్తవ సంఘం ఇదే చెప్తోంది, ఇదే వింటున్నాం. మీరు వాటికి సమాధానాలు చెప్పుకోవాలి. మాకేం సందేహం ఉన్నాయి, మాకేం సందేహాలు లేవు. సత్యం చెప్తున్నాం. సత్యం కోసం, సత్యం ప్రశ్నించడానికి వస్తాం, సత్యం చర్చించడానికి వస్తాం, ప్రేమపూర్వకంగానే వస్తాం, పరిమితి గల సభ్యులలోనే వస్తాం. మా అభిమానులు, మాకు అభిమానులు ఎవరూ లేరు. సంఘంలో భాగమే మేమందరం. మారు మనసు కలిగి ఉన్నవారు కలిసి మాట్లాడుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇకపోతే ఈ గౌరవనీయులు శ్రీయుత పిడి సుందర్రావు గారు వ్రాయించి పంపించినటువంటి ఈ లెటర్ హెడ్ క్రింద ఉన్నటువంటి పేర్లు సుందర్రావు గారు, లాజరస్ ప్రసన్నబాబు గారు, అలాగే జాన్సన్ విక్టర్ గారు. దానికి సైన్ పెట్టినటువంటి అధికార ప్రతినిధి గారి పేరు కె మహేంద్ర గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ గారు. వీరు ఈ లేఖ పంపించి వారి సముఖత వ్యక్తపరుస్తూ, వారికి ఉన్న స్కెడ్యూల్ను తెలియపరుస్తూ కనీసము 2019 జనవరి వరకు వేచి ఉండమని అడిగారు. దాన్ని నేను స్వీకరిస్తున్నాను, మేమందరం స్వీకరిస్తున్నాం. మేము నిన్న కూర్చుని మాట్లాడుకున్నాం కమిటీగా. వారికి ఇవ్వాల్సినటువంటి స్పందన కూడా పంపించేసాం పోస్ట్లో. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే ఈ రౌడీ బ్యాచ్ అలగా జనంలాగా మీరు మాట్లాడకుండా మీరు స్పందించినందుకు, అలాగే మీకు సమయం లేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు, ఆ విషయాన్ని నేను అలాగే మా టీం అందరూ కూడా చెప్పమన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. మేము అర్థం చేసుకున్నాం. మీకున్నటువంటి పనులు మీకుంటాయి, మీరు పెట్టుకున్నటువంటి ఇయర్ ప్లాన్ మీకు ఉంటుంది. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. మీరు చేసే పనిలో ప్రభు, మీరు సత్యమును గురించి మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. ఇక దానికి స్పందనగా సాక్షి అపాలజెటిక్స్ ఇండియా తరఫున మనం రాసినటువంటి లేఖ ఇది. ఓకే, 13వ తారీఖు 9వ నెల 2018 మనం ఈ లేఖను స్పందిస్తూ రాశాం. టు శ్రీ పిడి సుందర్రావు గారు, BOUI ఇంటర్నేషనల్ వైజాగ్, ఫ్రమ్ రవీందర్ ఎం, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా. విషయం: బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందర్రావు గారి ప్రతినిధి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానంపై స్పందించిన లేఖకు ప్రతిస్పందన. ఇది సబ్జెక్ట్, ఇది విషయం. శ్రీయుత గౌరవనీయులైన పిడి సుందర్రావు గారికి ప్రభువునందు నమస్కరించి వ్రాయునది. మరి రౌడీ బ్యాచ్ గారు వినండి, ఇలా వ్రాసుకోవాలి. ఇలాంటి ఇంగితము మీ డాడీ గారికి ఉంది, మరి మీకు ఎందుకు లేదో నాకు తెలియట్లేదు. నేర్చుకోండి. అయ్యా, మీరు మీ ప్రతినిధి అయిన కె మహేంద్ర గారి ద్వారా మా చర్చా ఆహ్వానానికి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మా మొదటి లేఖలో ప్రస్తావించిన విధంగా మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకము సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా ఉన్నట్లు సదరు భిన్న బోధల విషయమై మీతో చర్చించుటకు
సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మేము సముఖతను మరియు సిద్ధపాటును తెలియజేసితిమి. సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు. మన స్పందన ఇది, జాగ్రత్తగా చూడండి. సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు, కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యమును మీతో చర్చించుటకు ఆహ్వానించాం. క్లియర్ స్టాండ్. ఆటోలో వేసి కుమ్మేస్తాం, సాక్షిని తొక్కేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తామని కాల్స్ చేసి మాట్లాడుతున్నారు కదా. సబ్జెక్టుతో మాట్లాడలేక ప్రవీణ్ కుమార్ పగడాలను ఏదో ఒక రకంగా భ్రష్టు పట్టించడానికి బురద జల్లుతామని పన్నాగాలు పన్నుతున్నారు కదా. మీతోనే మాట్లాడుతున్నాను. ప్రవీణ్ పగడాలతో కానీ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారితో కానీ వాళ్ళు చెప్పే సత్యాన్ని మీరు ఎదిరించుకోలేక ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారిపైన బురద చల్లుదాము అని చెప్పి లాడ్జీలని పోలీస్ స్టేషన్లని తిరుగుతున్నారు చూసారా. మీతో మాట్లాడుతున్నాను. ఆటోలో వేసి తొక్కేస్తామంటున్నారు చూసారా, కొట్టేస్తామంటున్నారు చూసారా. ముస్లింలు కూడా చెప్పలేదు మాతో ఇంతవరకు ఈ మాటలు, మీరు చెప్తున్నారు చూసారా. మీతోనే మాట్లాడుతున్నాను. కొంతమందికి సందేహం రావచ్చు, ఎవరన్నారు ఏం కథ అని. నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమైంది. సహోదరులారా, మీరు చింతపడకండి, నా దగ్గర అన్ని కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇంకో విషయం, అలా నన్ను భ్రష్టు పట్టించే పని చేసే వాళ్లకు ఎవరికి ఆ కాల్ రికార్డు వెళ్ళాలో వాళ్ళకు వెళ్ళిపోయింది. కాబట్టి నన్ను ఏం చేయలేరు, మీరు ట్రై చేసుకోండి. కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యముతో మీతో చర్చించుటకు ఆహ్వానించాం. అయితే ప్రస్తుత కాలంలో మీకున్న బహిరంగ సభలు, అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు కారణంగా జనవరి 17 నుంచి 20 తేదీలలో ఏదో ఒకరోజు మా వీలును బట్టి మీతో అనగా BOUI డిప్యూటీ డైరెక్టర్లతో కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు మీరు ఆహ్వానించారు. ఆ ఆహ్వానం జాగ్రత్తగా వినండి ఇది. ఆ ఆహ్వానం గౌరవనీయులైన PD సుందర్రావు గారి వైపు నుండి అధికారికంగా వచ్చిందని నమ్ముతూ చర్చలో పాల్గొనే డిప్యూటీ డైరెక్టర్ల మాట మీ మాట ఒక్కటే అని విశ్వసిస్తున్నాం. స్పష్టంగా చెప్తున్నాం. ఆడియో వీడియో రికార్డింగ్ చర్చ చేయుటకు మీరిచ్చిన పిలుపు, మళ్ళీ చెప్తాను, ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా చర్చ చేయుటకు మీరిచ్చిన పిలుపు సమంజసంగా లేదు. ఇది మన స్పందన. సమంజసంగా లేదు. దయ ఉంచి ఇరుపక్షాల వారికి సమాన ఆడియో వీడియో రికార్డింగ్ హక్కులు కలిగిన చర్చకు సిద్ధపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇరుపక్షాల వారికి సమానమైన ఆడియో మరియు వీడియో రికార్డింగ్ హక్కులు ఉండాలి అని అభ్యర్థించాం. అలాగే మీరు పంపిన లెటర్ హెడ్లో ఉన్న డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ మరియు ట్రైజోనల్ డైరెక్టర్లలో ఈ లెటర్ హెడ్లో ఉన్నటువంటి పేర్లు కింద ఎవరైతే డైరెక్టరు, జాయింట్ డైరెక్టరు మరియు ట్రైజోనల్ జాయింట్ డైరెక్టర్ అన్నారో వారు కనీసం ఇద్దరు. ఎందుకు అనంటే పెద్ద ఆయన ఉన్నారు, ఆయనను మీరు కూర్చోవాల్సిందే అని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు అని విన్నాం. మరి ఆయనను ఇప్పుడు ఇబ్బంది పెట్టడం మనకి ఇష్టం లేదు. కనుకనే చాలా స్పష్టంగా రాశాం, కనీసం ఇద్దరు చర్చలో పాల్గొనాలన్నది ముఖ్యమైన షరతు అని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. వారు పంపించినటువంటి ఈ రెస్పాన్స్లో గనక ఈ ముగ్గురు పేర్లు లేకుండా ఉండింటే ఆ ముగ్గురులో ఎవరిని పిలిచేవాళ్ళం కాదేమో. కానీ ముగ్గురు పేర్లు ఉన్నటువంటి రెస్పాన్స్ లెటర్ పంపారు కాబట్టి ఆ ముగ్గురులో కనీసం ఇద్దరు రావాలి అని చెప్తున్నాం. ఎందుకు అనంటే స్పందించిన వారిలో ఆ ముగ్గురు ఉన్నారు కాబట్టి. ముగ్గురు అవసరం లేదు, కనీసం ఇద్దరన్నా రండి అని మనం పిలుస్తున్నాం. వీటిని మీరు అంగీకరించిన ఎడల తదుపరి చర్చా అగ్రిమెంట్ విషయమై మీ సానుకూల సమయం తెలియపరచగలరు. మా ఈ ఆహ్వానమును మన్నించి తమరి సముఖతను క్రింది అడ్రస్కు లేక ఫోన్ నంబర్కు వాట్సాప్ ద్వారా లిఖితపూర్వకంగా తెలియజేయవలసినదిగా వినమ్ర నివేదన చేయుచున్నాము, తమరి సముఖతను కోరుకుంటూ. ఇది కొంచెము ఇంగితముంటూ ప్రేమపూర్వకంగా మాట్లాడుకునేవారు, సభ్యత కలిగి మాట్లాడుకునేవారు చేసేటటువంటి వార్తాలాపం, లేకపోతే కమ్యూనికేషన్, కరస్పాండెన్స్ అంటారు. ఇది అర్థం కాకుండా పని పాటలు లేకుండా ఫేస్బుక్లో ఇక ఇన్ని రోజులు ఎవరైతే ఊగారో ఆగిపోండి. ఎందుకు అంటే ఇక మీతో పని లేదు. డాడీ వస్తారంట, డాడీతో మాట్లాడతాను. అర్థమైంది కదా. ఇక మీరు మధ్యలో కల్పించుకోకండి. అయిపోయింది మీదంతా. అంతా చల్లబరుచుకుని
పనులు చూసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా స్పందించి ఏదైనా గలిబిలి చేసినా కానీ ఇక మీకు అంత సీన్ లేదని తేలిపోయింది. ఎందుకు? మీ డాడీ స్పందించారు కదా, ఇక మీరు అన్నీ పక్కన పెట్టండి దయచేసి. మీ డాడీ గారితో మాట్లాడిన తర్వాత ఏదో ఒక రకంగా ఆయనను ఒప్పించి ఆడియో మరియు వీడియో ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాం. ఓకే, ఒకవేళ అలా కాకూడదు అంటే అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇక మీ రౌడీ మూక బ్యాచ్ వ్యవహారాలు ఆపుకోండి. సాక్షిని తొక్కేస్తాం, సాక్షిని ఇచ్చేసేస్తాం, ఆటోలో వేసి కుమ్మేస్తాం, ఒక ఫోన్ చేస్తే కొడతారు, ఒక ఫోన్ చేస్తే దుమ్ము లేపుతారు, ఇలాంటి మాటలు, చెత్త మాటలు మీ దగ్గరే పెట్టుకోండి. ఎవ్వరు భయపడరు బ్రదర్. ఎవ్వరూ ఇక్కడ భయపడి వణికిపోయి ఏదో అయిపోయేది ఏమీ లేదు. మీరు మా జీవితాలు తెరిచిన పుస్తకాలు. ఎప్పుడైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. మేము ఎక్కడ తిరుగుతాం, ఏం చేస్తాం, ఏ బండిలో తిరుగుతాం. మీకు విషయం తెలుసో తెలియదో, మాకు ఫోన్లు చేసి నీ భార్య పేరు ఇది, నీ పిల్లల పేరు ఇది, ఫలానా స్కూల్లో చదువుకుంటారు, నీ బండి నెంబర్ ఇది అని చెప్పిన ఉగ్రవాదులకే భయపడలేదు మేము. మీరు వచ్చి మమ్మల్ని హోటళ్ళలో పట్టిస్తాము, దాన్ని ఏమంటారు, పోలీస్ స్టేషన్లో పట్టిస్తామంటే భయపడతామా బ్రదర్? ఇది హాస్యం కాదా? ఇది జోకులు రావా చెప్పండి? మీరు ట్రై చేసుకోండి. మీరు ఇన్వెస్టిగేటివ్ ఇది చేయండి. మా వ్యక్తిగత జీవితాలపైన తెరిచిన పుస్తకాలం బ్రదర్ మేము. మీరు రండి, మీరు చూడండి, మాకు అదే కావాలి. ఎందుకంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం తెరిచిన పుస్తకంగానే ఉంటుంది. మేము ఇప్పటికీ చెప్తున్నాం కదా, మా జీవితాలు ఏమీ పరిశుద్ధులమేం కాదు. మేము మా జీవితాల్లో ఉండాల్సిన రంధ్రాలు మాకు ఉన్నాయి, అవి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాం మేము. కాబట్టి మీరు ఏదో కొత్తగా వచ్చి బయట పెట్టేది ఏమీ లేదు. మీరు వచ్చి బయట పెట్టాలనుకుని ప్రయత్నం చేస్తే చెయ్యండి. మేము ఆహ్వానిస్తున్నాం కదా, మా ఇంటికి వచ్చి ఉంటావారా? నేను నీకు ఆతిథ్యం ఇస్తాను. నాతో ఒక 10 రోజులు ఉండు, నేను నీకు గెస్ట్ హౌస్లో పెట్టి మరీ నాతో తిప్పుకుంటాను. నేను వెళ్ళే చోటంతా తీసుకెళ్తాను. చూద్దు కానీ నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను, ఏం కథ. ఎందుకు కక్షగట్టి వ్యక్తిగతమైనటువంటి పనులు చేయడం వల్ల ఏం రాదు. రైట్? దేర్ఫోర్ ఇక మీకు చెప్పే ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఇక మీరు పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆగిపోండి. వ్యర్థ ప్రలాపనలు చేయకండి, అతి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మీ నాన్నగారితో మాట్లాడుతున్నాం, మీ డాడీతో మాట్లాడుతున్నాం. పుత్రులు పక్కన ఉండండి. రెండో విషయం ఏమిటి అని అంటే, ఇంగితం నేర్చుకోండి. సమయాన్ని అందరికీ ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది. ఆ ఇయర్లీ ప్లానింగ్ ప్రకారంగా మనం అందరం పోదాం. డాడీ గారికి ఏ విధంగా అయితే ఇయర్లీ ప్లానింగ్ ఉంటుందో, సాక్షి అపాలజెటిక్స్కు కూడా ఈ ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది. మీరు పెట్టిన కలవరం కారణంగానే నేను నా టూర్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఉన్నాను. ఎందుకున్నాను అని అంటే, నా ప్రాధాన్యత నాకుంది, ప్రభువుకు నేను లెక్క చెప్పుకోవాలి, నేను లెక్క చెప్పుకుంటా. రైట్? దేర్ఫోర్ మీరేమి దాన్ని ఏమంటారు, నా గురించి మీరు బెంబేలు పడకండి. సత్యం పట్ల నాకున్నటువంటి అవగాహన, సత్యం పట్ల నాకున్నటువంటి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఉన్నటువంటి కుతూహలం మాకుంది. మీరు టెన్షన్ పడద్దు దాని గురించి. ఇంకొకటి, ఇండాలజీ ప్రోగ్రాము 20వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 2-3 రోజుల్లో రాజమండ్రిలో జరుగుతోంది. రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పక రండి. ఇండాలజీ ప్రోగ్రాంలో నేను ఉంటాను. నాతో పాటు జెర్రీ థామస్ ఉంటాడు. అలాగే విఘ్నులు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కలవచ్చు. సార్వత్రిక క్రైస్తవ సంఘం ఈ దేశానికి ఏం చేసింది, ఇలాంటి తోకలు వచ్చిన వాళ్ళు సంఘాన్ని చీల్చారు, కానీ నిజమైన సంఘం ఈ దేశానికి ఏం చేసిందో మీరు చూస్తారు. నిజమైన సంఘం ఏ విధంగా ఈ దేశాన్ని నిలబెట్టిందో మీరు చూస్తారు. ఏ విధంగా ఈ దేశ రాజ్యాంగాన్ని తయారు చేసింది, ఏ విధంగా ఈ దేశ శిక్షాస్మృతిని తయారు చేసింది అన్న విషయాన్ని మీరు చూస్తారు. తప్పకుండా రండి. అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మన సిహెచ్ సాంబశివరావు గారిని ఆయన హత్య చేస్తాను అని చెప్పినటువంటి మాటలు ఫణి రాజేష్ గారు కానీ, అలాగే నిన్నటికి నిన్న దళితుడు అని కులాంతర వివాహాలు చేసుకున్నందుకు ప్రణయ్ని చంపడము, ఇవన్నీ చూస్తూ ఉంటే దళిత జాతి లేకపోతే దళితుల్లో ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు కాబట్టి మనతో మాట్లాడుతున్నాను నేను ఈ విషయం. మనకు ఆత్మరక్షణ అవసరం, అది తప్పు కాదు. ఆత్మరక్షణ చేయాలి. సుప్రీంకోర్టు మనకిచ్చినటువంటి ఉత్తర్వు అది. ఆత్మరక్షణకు సిద్ధపడండి. ఆత్మరక్షణకు సిద్ధపడటం అంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే, మనకు ఎనర్జీ కావాల్సినటువంటి దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళండి. ఆయన ఇచ్చేటట్టు మన ముందు పెద్ద కొండ కనిపించవచ్చు, కానీ ఆ కొండ కంటే పెద్ద దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనకున్నాడు, శక్తినిచ్చే దేవుడు అని సంఘటితం అవ్వాలి. ఒకటి అయినప్పుడు ఇలాంటి రౌడీ బ్యాచ్లు, అలగా జనాలు బయట లోపల 2 చోట్ల ఎవరైతే ఉన్నారో వారిని, అలాంటి సాతాను ఎదిరించడం చాలా సులువవుతుంది. సాతాను తోక ముడుచుకొని పారిపోక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది తథ్యం. దేర్ఫోర్ ప్రభునందు ప్రేమైన వారలారా, రానున్న రోజుల్లో మరి సకినేటిపల్లి, రాజమండ్రి, నెల్లూరు, హైదరాబాద్, ముంబై,
మరియు సాయెక్స్, బెంగళూరు సాయెక్స్, అలాగే ఎమ్మిగనూరు శివారులు, నందవరం, కర్నూలు, ఈ ప్రాంతాలలో రానున్న 15 రోజుల్లో చాలా బిజీగా స్కెడ్యూల్ ఉంటుంది. బిజీగా మనము పరిచర్య చేయబోతున్నాం, అందరం కలిసి చేయబోతున్నాం. దయచేసి ప్రార్థన చేయండి. మన ప్రార్థనల కారణంగానే మనం ఒకటవుతాం. మనము ఎప్పుడైతే ఒకటవుతామో మన సంఘంలో సంఘటితం అవుతాము. సంఘంలో సంఘటితమైనప్పుడు ఈ డాక్టర్నల్ చిన్న చిన్న దాన్ని ఏమంటారు, మనము అతకలేనటువంటి పొసగలేనటువంటి చిన్నవి ఉంటే పెద్ద సమస్య ఏం కాదు. ఇన్ ఫండమెంటల్స్, ఇన్ ఎసెన్షియల్స్ మనకు యూనిటీ ఉండాలి. ఎసెన్షియల్స్ యూనిటీ అని అంటే యేసుక్రీస్తు దైవత్వం, కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. నీలాగా నాలాగా దేవుడు కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. దేవత్వం ఉంది దేవుడు కాదు, దేవుడు కాబట్టి ఆయనలో దేవత్వం ఉంది. ఇది గుర్తుంచుకోండి. రెండో విషయం, మన దేవుడు ఒక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా దాన్ని ప్రకటించుకున్నాడు. రెండవ విషయం. మూడో విషయం, సార్వత్రిక క్రైస్తవ సంఘం ఒకటి, డినామినేషన్లున్న సంఘం ఒకటి. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆయన కన్యకు పుట్టాడు, ఆయన శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆయన మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు. మన మంచి కార్యాలు, పుణ్యకార్యాలు మనకు రక్షణ తీసుకుని రాలేవు. మనం చంద్రమండలం పోయినా, ఇంకెక్కడికి పోయినా రక్షణ మాత్రం యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. పాపం చేయకుండా ఉంటే కూడా మనకు యేసుక్రీస్తు అవసరమే. ఈ విషయాల్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. దయచేసి మీరు ఈ విషయాలను అర్థం చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి వచ్చిన లెటర్స్ ఉన్నట్లుగా మీకు చదివి వినిపించాను. మీకు ఎవరికైనా కావాలి అని అంటే 9100786511, 9100786512, 9100786513 ఈ 3 ఫోన్ నంబర్లకు ఫోన్ చేయొచ్చు. స్కాన్డ్ కాపీస్ మీకు ఒకవేళ ఇవ్వాలి అనిపిస్తే, మీరు అడిగిన వ్యక్తి దానికి అర్హుడు అని మాకు అనిపిస్తే తప్పకుండా పంపుతాం. ఇవి మీరు కావాలి అని అంటే యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా మీరు తెప్పించుకోవచ్చు. యేసుక్రీస్తు మహాదేవుడు. సాంబశివరావు గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నిజం బ్రదర్ సాంబశివరావు గారు, మీరు ఉన్నారు లైవ్లో. మీరు ఏమాత్రం భయపడకండి. క్రైస్తవ సమాజం మీకు తోడుగా ఉంది. ఇలాంటి అలగా జనాలు, కాషాయ గుండాలు మిమ్మల్ని ఏం చేయలేవు. మేము మీకు తోడుగా ఉన్నాం బ్రదర్, ప్రార్థన చేస్తున్నాం. మేము మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ, ప్రతి క్రైస్తవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఏం టెన్షన్ పడకండి, ఏ ఇబ్బంది పడకండి. వదినకు కూడా చెప్పండి, మేమందరం తోడుగా ఉన్నాం, మీ పిల్లలకు తోడుగా ఉన్నాం, ఏం టెన్షన్ పడకండి. ఎవరన్నా రానివ్వండి, క్రైస్తవ సమాజం మీకు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని అండగా చూసుకుంటాం మేము, మీకేం టెన్షన్ లేదు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. నాకు 5 నిమిషాలు, అంటే నేను అడిగిన సమయం కంటే 15 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. అంటే రెగ్యులర్గా అవుతుంది ఇది, కొంచెం సబ్జెక్ట్ అంటే కొంచెం ఎక్కువ చదివేది ఉంది కాబట్టి సమయం అయిపోయింది. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. రాంపోగు ప్రవీణ్ కుమార్, ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఆనంద్ సారిక గారు, ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి బ్రదర్. ఇంతవరకు మనము మాట్లాడుకున్న విషయాల్లో ప్రశ్న ఉంటే ఏదైనా అడగండి. ప్రైజ్ ద లార్డ్. శిల్వా ప్రభు గారు, ప్రైజ్ ద లార్డ్. వందనాలు బ్రదర్. రామయ్య గారు, ఫ్లేమ్ పాల్, హలో బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, హల్లెలూయా. ప్రశ్నలు ఏమి లేవు అని అంటే నేను ఇంతటితో ముగిస్తాను. అఫీషియల్గా ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ ఒకటి, సాక్షి నెట్వర్క్. బ్రదర్ మంచి మాట చెప్పారు. యాక్చువల్గా 20వ తారీఖు మీరు వస్తే కనుక అఫీషియల్గా ఒక యాప్ రిలీజ్ చేస్తున్నాము రాజమండ్రి నుంచి. అది సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మాత్రమే కాదు, మహాసేన వారు కూడా దీంట్లో మనకు కలిసి వస్తామంటున్నారు. ఎందుకు అనంటే మహాసేన రాజేష్ గారు ఆ మీటింగ్లో ఉంటారు, ఆయనే దాన్ని రిలీజ్ చేస్తారు. ఆయనకు సంబంధించిన వారందరూ కూడా గ్రామాల్లో, మండలాల్లో కూడా ఆ యాప్ ఒక న్యూస్ యాప్ లాగా ఉంటుంది. ఆ న్యూస్ యాప్ ద్వారా మనము జరిగే విషయాలను వెంటనే లైవ్ తీసి ప్రజలకు పంపించవచ్చు. అది అధికారికమైన న్యూస్ ఛానల్గా ఉంటుంది. మీరు SSS అనేటటువంటి న్యూస్ ఛానల్గా మనం దాన్ని తయారు చేస్తున్నాం. రికార్డింగ్స్ ఉండాలి. మనోజ్ గాబ్రియల్ గారు, తప్పకుండా రికార్డింగ్ ఉంటే మంచిదండి. రికార్డింగ్ ఉండేటట్లుగానే మేము కూడా అడుగుతున్నాం, మీరు కూడా దయచేసి అడగండి.
డేవిడ్ రాజ్ సెలవరపు వాళ్ళకు కూడా నేనే చెప్పాను అన్న, అతను కూడా ఇలానే అన్నారు. అలాగే బ్రదర్. ఓకే, మీరు మహాసేన గురించి మాట్లాడుతున్నా. మనం ఇది చాలా రోజుల క్రితమే చేశాం బ్రదర్. మూడు నెలలు దీన్ని ఇంటర్నల్గా టెస్ట్ చేశాము. 150కి పైగా వీడియోలు ఉన్నాయి. అలాగే డైలీ న్యూస్ కూడా మనం వేస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా వచ్చే న్యూస్ కూడా చేస్తున్నాం. ఇజ్రాయెల్ రాజు, రాజమండ్రి, ఐఎమ్ కమింగ్ టు రాజమండ్రి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. డూ వి సిన్ బై బర్త్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఇనాష్ కోల గారు, బ్రదర్ వి డోంట్ సిన్ బై బర్త్. మనం పుట్టుకతో పాపం చెయ్యం బ్రదర్. మనం పాపపు స్వభావముతో పుడతాం. దిస్ ఈజ్ వాట్ బైబిల్ సేస్. మనం తల్లి గర్భములో పుట్టినప్పటి నుంచే పాప స్వభావం కలిగి ఉంటాం అని మనం చాలా వీడియోస్ మనం చేసి పెట్టాం, చూడండి. మీ పుస్తకం మీద డిబేట్కి వస్తున్నారా మరి అడిగారు ఎవరు? గోల్డెన్ సత్య, మీ పుస్తకం మీద డిబేట్కి వెళుతున్నారా మరి? ఎవరితో వెళ్ళాలి బ్రదర్? నన్ను పిలిచినట్లుగా నా దగ్గరికి ఇంతవరకు ఇలాంటి అధికారికమైనటువంటి లెటర్ ఇంతవరకు ఎవరి దగ్గర రాలేదు. కొంతమంది రౌడీ మూతి మీద మీసాలు, సంకలో వెంట్రుకలు ఎత్తుక్కుంటూ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని నేను పట్టించుకోను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. అన్న, వీడియో ఆడియో రికార్డింగ్ లేకుండా డిబేట్ వద్దు. తప్పకుండా బ్రదర్, మనం అదే ప్రయత్నం చేద్దాం. మీ మెసేజ్ ఏదైనా హిబ్రూలో వినాలని ఉంది ఒకసారి. అశ్విన్ గాదే బ్రదర్, నేను హిబ్రూలో మెసేజ్ చెప్పేంత హిబ్రూ నాకు రాదండి. నేను మీరు ఏ విధంగా అయితే తెలుగు రాష్ట్రంలో పుట్టి, తెలుగు రాష్ట్రంలో పెరిగి, తెలుగు చదువుతూ తెలుగులో చదువుకున్నా కానీ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకున్నా మాట్లాడలేరో, మీరంటే అశ్విన్ గారే కాదు, మెజారిటీ ఆఫ్ మన తెలుగు పిల్లలు అలాంటి అకాడమిక్ హిబ్రూ మాత్రమే నాకు తెలుసు. అది మాత్రమే నేర్చుకున్నాను. అవసరమైతే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. ప్రభు చిత్తం అయితే అరబీలో ఆల్రెడీ చేశాను, హిబ్రూలో కూడా చేస్తాను. అన్న, మన సిద్ధాంతాలన్నీ మన యూత్కి నేర్పించండి. దీన్ని మనం ఒక ప్లాన్గా చేస్తే బాగుంటుంది, ఏమంటారన్న? తప్పకుండా బ్రదర్. అందుకనే ఇప్పుడు మనము మన సిద్ధాంతాలన్నీ యూత్కి నేర్పించడం కోసమే ఒక బుక్ని తీసుకొస్తున్నాం. పునాదులు అన్న పేరుతో ఒక పుస్తకం బయటకు వస్తుంది. ప్లస్ వీడియోల రూపంలో, ఎందుకంటే రానున్న యువత అంతా వీడియో మరియు ఆడియోలో ఎక్కువగా వాడతారు కాబట్టి అవి కూడా ఫేస్బుక్ మరియు యూట్యూబ్లో ఒక్కొక్క అంశానికి సరిపోయేట్లుగానే యేసుక్రీస్తు దేవుడా ఒక 50 నుంచి 60 వీడియోలు, త్రిత్వం 50 నుంచి 60 వీడియోలు అలా చేస్తూ వెళ్తున్నాం. మీరు గమనించే ఉంటారు. వాట్ యు డూ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ థ్యాంక్ యూ బ్రదర్. బిఆర్ఎం వారు పిలిచారు కదా. గోల్డెన్ సత్య గారు, పిలవటం అంటే నేను ఇంతకుముందు చూపించాను. ఇంగితం ఉన్న వాళ్ళు ఇదిగో ఇలా పిలుస్తారు. కూర్చొని రౌడీ మాటలు మాట్లాడరు. సాక్షిని తొక్కేస్తాం, వాడిని కొట్టేస్తాం, వీడికి మీసం లేదు, వాడికి సంకలో వెంట్రుకలు లేవు, వీడికి తలపైన వెంట్రుకలు లేదు అనే మాటలు మాట్లాడే వాళ్ళను నేను రౌడీల కిందికి లెక్కేస్తాను. అలాంటి వాళ్ళతో మాట్లాడేంటి బ్రదర్? ప్లీజ్ సెండ్ యువర్ అకౌంట్ డీటెయిల్స్. బ్రదర్ ఇనాష్, ఎందుకు బ్రదర్ నా అకౌంట్ డీటెయిల్స్? నేను ఎవరి దగ్గర కూడా డొనేషన్స్ తీసుకోను, అది నాకు అలవాట్లేదు. మీరు దయచేసి నా అకౌంట్ నెంబర్ అడగండి, నేను ఇవ్వలేను కూడా. ప్లీజ్ అప్లోడ్ యువర్ వీడియో ఆన్ యూట్యూబ్ అబౌట్ సిన్ బై బర్త్. చాలా ఉన్నాయి బ్రదర్. ఫ్లేమ్ పాల్ గారు 58కి పైగా వీడియోలు ఉన్నాయి, చూడండి. పునాదులు, నైస్ నేమ్. అంటే పునాదులు అని అంశం బ్రదర్, పేరు ఇంకా మీరు సజెస్ట్ చేయండి. స్పర్జన్ రాజ్, అన్న అహ్మద్ దీదాత్ బైబిల్ మీద చెప్తున్నా. వాటికి ఎన్నోసార్లు ఆన్సర్ చేశాం బ్రదర్. ఈ తెలుగు రాష్ట్రంలో ఉండే అహ్మద్ దీదాతులు కూడా ఈరోజు ఎవరు కనిపించట్లేదు. కనిపిస్తే చెప్పండి. ఆర్ఎంసీ వాళ్ళు మీ మీద చాలా మాటలు మాట్లాడుతున్నారు. బ్రదర్, ఆర్ఎంసీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఆర్ఎంసీ వాళ్ళను అర్జున్ కూడా చాలాసార్లు పిలుస్తూనే ఉన్నాడు. వాళ్ళు చూసుకుంటారు, చూద్దాం. నేనైతే షఫీని పిలుస్తున్నాను. షఫీ వచ్చిన రోజు ఇప్పుడు చూడండి, సుందర్రావు గారు స్పందించారు. ఇప్పుడు షఫీకి ఉనికి లేకుండా పోయింది కాబట్టి ఆయన స్పందించట్లేదు. ఆయన కూడా స్పందిస్తాడు ఒకరోజు. స్పందించినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో చెప్తున్నాను, మీ అందరి తలలు పైన పెట్టేట్లుగా యేసు క్రీస్తు దేవుడని నిరూపించి తీరుతాను, లేకపోతే మళ్ళీ పరిచర్యలు రాను. ఫ్లేమ్ పాల్ గారు, ఇదే FB పేజ్లో అన్నీ ఉన్నాయి. ఎస్ బ్రదర్. సాంగ్ కూడా సబ్జెక్ట్ ఉన్నవి క్రియేట్ చేస్తే బాగుంటుంది. మీరు చేయండి బ్రదర్. డేవిడ్ రాజ్ సవలపురపు గారు, నేను అంటే చేయగలిగినంత మనం చేస్తున్నాం. మీరు కూడా చేయగలిగితే మనం కలిసి ఒక చెయ్యి, తలా ఒక చెయ్యి వేస్తే అన్నీ అయిపోతాయి. బ్రదర్, హార్డ్ కాపీ ఇండాలజీ ఇది కష్టమే. సాఫ్ట్ కాపీ మాత్రం ఎవరెవరైతే ఈమెయిల్ ఇచ్చారో వాళ్ళందరికీ పంపించారు. సురేష్ గారు దీన్ని చూస్తున్నారు. సెండ్ మీ యువర్ బుక్స్. తప్పకుండా బ్రదర్, నేను మీకు ఒక నంబర్ ఇస్తాను, దానికి ఫోన్ చేద్దరు కానీ
ఐ వాంట్ బుక్స్. తప్పకుండా బ్రదర్, ప్రయత్నం చేస్తాను అన్న. ఐ మీన్ అహ్మద్ దిదాద్ బైబిల్లో వర్స్ కాంట్రడిక్షన్ మీద చెప్పిన వాటికన్నా చెప్పాం బ్రదర్. ప్రతి ఒక్క కాంట్రడిక్షన్కి కూడా ఇంతవరకు వాళ్ళు లేపిన దానికి చెప్పాము. మీకు ఇంకా ఏదైనా చెప్పలేదు అని అనిపించింది పోస్ట్ చేయండి, ఇదే ఎఫ్బీ పేజ్లో పోస్ట్ చేయండి. తప్పకుండా మన పిల్లలు మనందరం కలిసి చేసుకుంటాం దాన్ని. బ్రదర్స్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ 1000 years రూల్ ఫ్రమ్ రెవల్యూషన్? బ్రదర్, నెక్స్ట్ అదే. ఇప్పుడే 1000 రూల్ జరుగుతుంది అని చెప్తూ ఉంటారు, కొంతమంది జరగబోతుంది అంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ అదే. అన్న, మీరు అన్ని విషయాలు చాలా వివరంగా చెప్తారు. మీలాంటి వారిని ఇంకా చాలా మందిని తయారు చేయండి. జైపాల్ అట్లా గారు, మీరే నెక్స్ట్ చెప్పాలి బ్రదర్. ఎవరో తయారు కారు, మీరే తయారవ్వాలి. మీరు తయారవుతారు అని అంటే మిమ్మల్ని ట్రైన్ చేయడానికి సంఘం సిద్ధమే. సుందర్రావు గారితో డిబేట్ ఓకే బ్రదర్, మరి జన్మపాపం గురించి మీ నుండి మరి డిబేట్ ఏమీ ఉండదా? బ్రదర్, సుందర్రావు గారితో డిబేట్ అని అంటున్నాం కదా. జన్మపాపము అందులో ఉంది, యేసుక్రీస్తు దేవుడా అందులో ఉంది, యేసుక్రీస్తు చిన్న దేవుడా ఉంది, త్రిత్వము ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మీరు చదివి వినిపించాను కదా, మీరు చూడండి. అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ మోజెస్, థ్యాంక్ యూ సో మచ్ మోజెస్. ఓకే బ్రదర్స్, ఇంకేదైనా టాపిక్ అంటే మీరు అడిగేది ఏదైనా ఉంటే అడగండి, లేకపోతే మనం ముగించుకుందాం. ఓకే, సో ఇంకేం లేనట్లున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ కూడా ఆశీర్వదించిన గాక, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని. అలాగే మీరు తెలుసుకున్నటువంటి ఈ విషయాన్ని ఇంకో 10 మందికి తెలియజేయండి. ఇక పుత్రులు ఖామోష్ అయిపోతే మంచిది, ఎందుకంటే డాడీ గారు మాట్లాడుతున్నారు. ఇక పుత్రులు సర్దుకోమని చెప్పండి. కొంచెం నెమ్మదిగా నింపాదిగా 2019 జనవరి 17 నుంచి 20 వరకు ఖాళీగా ఉండమని చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. ఆదివారపు పునరుత్థాన దిన శుభములు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.